ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ములకు శుభవార్త చెప్పారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడిన వారికే ఏ పదవులైనా దక్కుతాయన్నారు. టీడీపీ అధినేత కుప్పం ముఖ్య నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం కొన్ని సర్వేలు నిర్వహిస్తున్నామని, అవి పూర్తయిన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలియజేశారు. అయితే నామినేటెడ్ పోస్టులపై ఒకరిద్దరు నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించగా, తాను నాయకుల పనితీరుపై 1-2 సర్వేలు చేయిస్తున్నానని చెప్పారు సీఎం. ఒక్క కుప్పమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేలు జరుగుతున్నాయని, ఇవి పూర్తయిన తర్వాత అర్హులైన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు సీఎం. వైఎస్ఆర్సీపీ నుంచి కొందరు టీడీపీలో చేరడానికి సన్నద్ధమవుతున్నారని, తహతహలాడిపోతున్నారని, పార్టీ బలోపేతానికి చేరికలు అవసరమేనన్నారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీలో ఉంటూ తటస్థంగా వ్యవహరించిన వారిని తీసుకోవచ్చని సూచనలు కూడా చేశారు. వీరి వల్ల పార్టీకి బలం చేకూరుతుందని, ఇక అదే సమయంలో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు నష్టం కలగకుండా వారి అభివృద్ధి ఏం చేయాలో, ఎలా పైకి తీసుకురావాలో కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇక పార్టీలో కష్టపడిన వారికి ప్రతిఫలం దక్కుతుందని, కార్యకర్తలకు అన్యాయం జరగదన్నారు ఆయన. తనకు 8 దఫాలు గెలిపించారని, వచ్చే 5 ఏళ్లలో కుప్పం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు చంద్రబాబు. కుప్పం ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా అభివృద్ధి ఉంటుందని, నియోజకవర్గం రూపురేఖలు మార్చేలాగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు సీఎం. అందుకు తగ్గట్టుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కార్గో విమానాశ్రయాలకు స్థలాలు ఎంపిక చేస్తామని చెప్పుకొచ్చారు. అలానే ఆర్టీసీ బస్టాండ్, ఔటర్ రింగ్ రోడ్, జమీందారు పార్క్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించి ఆదరణ పొందాలని నేతలకు సూచించారు సీఎం. కుప్పం వచ్చినప్పుడు గ్రీన్ వెల్లో 1160 ఫిర్యాదులు అందాయన్నారు చంద్రబాబు. వాటిల్లో 950 ఫిర్యాదులపై అధికారులు స్పందించినట్లుగా తనకు నివేదిక ఇచ్చారని, తాను వాటిపైన సమీక్ష చేస్తానని అన్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరిగినా, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తించినా, ఇతరత్రా అక్రమాలు, అవినీతి చర్యలకు పాల్పడినట్లు తెలిసినా పార్టీ ప్రతిష్ట కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి చంద్రబాబు ఇటీవలే కుప్పం పర్యటన కూడా వెళ్ళొచ్చారు. అయితే ఇకపై సమయం చూసుకొని తరచూ నియోజకవర్గానికి వస్తానని నేతలకు చెప్పారు చంద్రబాబు.